8 నుంచి 19 వరకు మనం చదువుకుందాం. ఎవరైనా తీస్తే మీరు చదవండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 8 నుంచి 19 వరకు బ్రదర్. yes sister. ఓకే, హల్లెలూయా. మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేసెను. ఇస్సాకు యాకోబును, యాకోబు 12 గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికిని అతనిని అధిపతిగా నియమించెను. తర్వాత ఐగుప్తు దేశమంతటికిని కానాను దేశమంతటికిని కరువును బహుశ్రమయు వచ్చెను గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను. ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసుకొనెను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను. యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనంపెను. వారు 75. యాకోబు ఐగుప్తునకు వెళ్ళెను. అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి షెకెములోనే హామోరు కుమారుల యొద్ద అబ్రహాము వెలయిచ్చి కొనిన సమాధిలో ఉంచబడిరి. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలెనని మన పితరులను బాధ పెట్టెను. హల్లెలూయా. థ్యాంక్స్ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమా తండ్రి, ఇంతవరకు మాకు తోడైనంత వందనాలు దేవా. మరి ధ్యాన సమయంలో తండ్రి, పాట సమయంలో దేవా, మీరు మీ సింహాన్ని నుంచి తండ్రి, త్రోన్ నుంచి ప్రభా మీ మాటలు మాకు దయచేసి తండ్రి మీ యొక్క పరలోక మన్నను మాకు జ్ఞాపకం చేసుకునేట్టుకుంటున్నాం. ప్రతి ఒక్కరు తృప్తిపరచడానికి సాయం చేయండి. మీ దాసుని తండ్రి శిలచాడు మరుపరుచుకొని తండ్రి మీ పరిశుద్ధాత్మతో నూతనంగా అభిషేకించి తండ్రి మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. ఇంకా ఎవరైతే రాని ఉన్నో వాళ్ళని సకాలం తీసుకురమని వేడుకుంటున్నాను. దేవా, ఈ యొక్క సమయాన్ని మమ్మల్ని దీవెనకరంగా చేయమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గత వారం మనము అబ్రహాం ఒక జీవితం గురించి చూసినాం. ఇక్కడ స్టెఫెను అబ్రహాంని ఎందుకైనా జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత ఆ ఒక అబ్రహాం యూదులకు వాళ్ళు మా తండ్రి అని గొప్పగా చెప్పుకునే వాళ్ళు. అందుకు ఆయన స్టెఫెను అబ్రహాం గురించి, ఆయన జీవితం గురించి దేవుడు ఏ విధంగా మాట్లాడిందో మనం 7-8 వచనాలు చూసుకున్నాం. ఈరోజు మనం 8 వచనాల నుంచి 19 వరకు చూసుకుందాం. ఇంకా సమయం ఉంటే మనం ఇంకా ముందుకెళ్దాం. అయితే ఇక్కడ 8వ వచనంలో ఇక్కడ ఒక కవనెంట్, ఒక వాగ్దానం, అబ్రహాముకు ఒక దేవుడు ఒక వాగ్దానం ఇచ్చిండు. ఏం ఆ వాగ్దానం అంటే సున్నతి అనే ఒక వాగ్దానం. ఈ వాగ్దానము స్టెఫెన్ ఎందుకు గుర్తు చేస్తున్నాడు? ఈ యొక్క సున్నతి యొక్క వాగ్దానం ఇది ఒక బహిరంగ చేసిన ఒక సున్నతి వాగ్దానం. ఇది అబ్రహాము, ఇసాకు, యాకోబు, తర్వాత 12 గోత్రాల వాళ్ళకు అని చెప్పబడింది. అయితే ఈ యొక్క సున్నతి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఇక్కడ? అయితే ఈ యొక్క కవనెంట్ లో నుంచి
తన ఇంకా కుమారులైన ఐసాక్, జాకోబు, తర్వాత 12 గోత్రాల నుంచి ఇస్రాయల్ దేశానికి ఎందుకు వచ్చింది అని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. లేకపోతే దాని గురించి మనం కొద్దిగా కొన్ని నిమిషాలు ధ్యానిస్తాం. ఆది కాండం 17వ అధ్యాయం 9 నుంచి 14లో ఎవరైనా తీసుకుంటారండి క్లియర్. మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ పితరుల వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడనైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ ఇంట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టి వాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను. ఇక్కడ సున్నతి గురించి ఒక వాగ్దానం కవెనెంట్ గురించి మనం చూసినాం. ఏమిటి ఉంది ఇక్కడ అంటే దేవుడు ఇచ్చిన ఒక బాహ్యరకంగా ఒక సున్నతి, ఒక కవెనెంట్ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీకు నాకు మధ్య అంటే దేవునికి అబ్రహాము సంతానానికి మధ్య ఒక చిహ్నం, ఒక సైన్ అంతే తప్ప దీంతో వేరేం లేదు. అయితే అబ్రహాము ఈయన ఎట్లా ఆయన జస్టిఫై చేయబడినాడు, నీతిమంతుడిగా ఎంచబడినాడు సున్నతి ద్వారా కాదు. ఈయన యూదులు ఏమనుకుంటున్నారు, మా తండ్రి దేవుడు అబ్రహాముకి ఇదొక చిహ్నంగా ఇచ్చినాడు సున్నతి ద్వారా. అంటే ఆయన వంశస్థులందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు, తర్వాత వాళ్ళు పరలోకానికి వెళ్తారు, తర్వాత వాళ్ళకు మించిన ఎవరు లేరు, వాళ్ళు నీతిమంతులు అని ఒక గర్వం వచ్చేసింది వాళ్ళకు. అయితే ఇక్కడ స్టెఫన్ మాట్లాడుతున్నాడు ఏంటంటే సున్నతి ఇచ్చినాడు దేవుడు ఒక వాగ్దానం లాగా, ఒక సైన్ లాగా. కానీ ఎప్పుడు ఆయనకి 99 ఏళ్ళు వచ్చినప్పుడు. కానీ అబ్రహాం అప్పుడు నీతిమంతుడిగా ఎంచబడిండా. ఆయన కుమారుడు ఐసాక్ పుట్టక ముందు ప్రభు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏంటి చూడ, ఆది కాండం 15:5-6. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. ఈ అబ్రహాంని నీతిగా ఎంచబడిన సమయం ఎప్పుడు అంటే ఆయనకు 75 లేకపోతే 86 సంవత్సరాలు, 75-86. కానీ సున్నతి ఇచ్చిన ఒక చిహ్నం ఎప్పుడు అంటే 99 ఇయర్స్. సో అంతకంత ముందే అబ్రహాం నీతిమంతుడిగా ఎంచబడినాడు. అంటే బహిరంగంగా ఉన్న ఒక సైన్ నుంచి కాదు, కానీ విశ్వాసంతో అబ్రహాం వచ్చింది. కాబట్టి ఆ లోపల జరిగిన కార్యాన్ని చూసి, ఆ విశ్వాసం చూసి ప్రభు ఏం చేసినాడు, దేవుడు ఏమన్నాడు, నీతిమంతుడిగా ఆయన తీర్చినాడు, నీతిమంతుడిగా ఎంచినాడు. కానీ ఎంచాడు. కానీ సున్నతి ఇచ్చింది ఎప్పుడు 99. సో అది స్టెఫను యూదులందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. మీరంతా నీతిమంతులు అని అనుకుంటున్నారు, కానీ అబ్రహాం సున్నతి ద్వారా నీతిమంతుడు కాలేదు, దానికి ముందే ఆయన నీతిమంతుడిగా ఎంచబడినాడు. కాబట్టి ఈ యొక్క సున్నతి అనేది బహిరంగంగా ఒక సైన్. మీరు సున్నతి చేయడం వల్ల మీరు నీతిమంతులు కాదు. మీరు గ్రంథాలు చదువుతున్నారు, వాక్యాలు చదువుతున్నారు, కానీ మీరు నీతిమంతులుగా మీరు ఎంచబడతలేరు. ఎందుకంటే మీరు విశ్వాసంతో మీరు దాన్ని చదువుతలేరు, విశ్వాసంతో వెంబడిస్తలేరు.
మీరు సున్నతి చేసిన తర్వాత వెంబడిస్తున్నారు. దాన్ని ఏమనుకుంటున్నారు? ఈ యొక్క క్రియారూపము మీకు రక్షింపబడుతుంది, క్రియారూపం నీతిమంతుడిగా ఎంచబడుతుంది అని అనుకుంటున్నారు. అది 100% రాంగ్ అని స్టెఫన్ ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. రోమా రాసిన పత్రిక 4:1-3 కూడా చూస్తే, కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకేమి దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. 10వ వచనం కూడా అదే అధ్యాయం 10వ వచనం. అది ఎంచబడెను. సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. చూడంత క్లియర్ గా ఉంది లేఖనాల ప్రకారం. అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడినాడు ఎప్పుడు అంటే సున్నతి కాకన ముందు. అంటే బహిరంగంగా ఆ యొక్క సున్నతి కాకన ముందు, క్రియల రూపంగా కాదు, కానీ విశ్వాసంతో అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడినారు. ఇక్కడ స్టెఫను యూదులందరికీ ఇచ్చే ఒక సవాల్ ఏంటంటే, మీరు నీతిమంతులుగా ఎంచబడుతున్నారా? అయితే విశ్వాసం ద్వారా. ఎందుకు స్టెఫన్ ఇది రిమైండ్ చేయాల్సి వస్తుంది, జ్ఞాపకం చేయాల్సి వస్తుంది అంటే, 6వ అధ్యాయంలో వాళ్ళంతా ఈయనని నేరం మోపినారు. మాకు అబ్రహాం పితరుడుగా ఉన్నారు, మేము నీతిమంతులము, మీరేందొచ్చి మేము పాపులను చెప్తున్నారు, మీరేందొచ్చి మాకు చెప్తున్నారు యేసు ప్రభు నమ్మాలనేసి అని ఒక సవాలు. అంతేకాక మీరు అబ్రహాంని మీరు తృణీకరించినారు, అబ్రహాం దూషిస్తున్నారు అంటే దానికి ప్రశ్నలన్నిటికీ జవాబు స్టెఫను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ జవాబు ఇస్తున్నాడు. మీరు నమ్ముతున్నారా లేదా? విశ్వాసం ద్వారా మీరు నీతిమంతుడిగా ఎంచబడుతున్నారా, లేకపోతే మీ క్రియల ద్వారా? అబ్రహాం మీరు తండ్రి అంటున్నారు కానీ ఆయన ఏ విధంగా విశ్వాసంతో ఆయన ఎంచబడినాడా, లేకపోతే క్రియారూపంగా ఆయన ఎంచబడినాడా? క్రియారూపంగా ఆయన నీతిమంతుడిగా ఎంచబడినాడా, క్రియారూపంగా ఆయన నీతిమంతుడిగా ఎంచబడినాడా అనే ఒక ప్రశ్న స్టెఫను ఇక్కడ యూదుల ముందు ఉంచుతున్నాడు. ఇప్పుడు అనేకమైన క్రైస్తవులు కూడా చాలా మంది ఏమనుకుంటారంటే, క్రియల ద్వారా వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడతారు అని అంటారు. అనేకమైన డాక్ట్రిన్స్ వచ్చినాయి. అందులో కొంతమంది అంటారు, మీరు క్రియారూపంగానే మీరు నీతిమంతులుగా తీర్చబడతారా. కానీ మనం క్రియారూపంగా నీతిమంతులు తీర్చబడము. ఎందుకంటే ఫిలిపియన్స్ 3వ అధ్యాయం 3వ వచనం చదవండి అమ్మా. ఎందుకనగా శరీరమును ఆస్పాదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. తర్వాత కొలెషన్స్ 2:11-12. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. క్లియర్ గా ఇక్కడ లేఖనాలు ఏం చెప్తున్నది? మనం కూడా నీతిమంతులుగా తీర్చబడాలి అంటే క్రియల ద్వారానే, క్రియల ద్వారా కాదు, నీ విశ్వాసం ద్వారానే. ఎట్టి విశ్వాసం? యేసు ప్రభు మీద విశ్వాసం ద్వారానే. ఆయన మనకు సున్నతిగా చేయబడినాడు. సర్కంసిషన్ బై క్రైస్ట్, మనల్ని సపరేట్ గా చేయబడినాడు. అది కవెనెంట్ అబ్రహాంకి ఇచ్చినాడు. కానీ అదే దాని కింద మనం ఇప్పుడు సర్కంసిషన్ చేసుకొని మనం ఎంచబడాలని లేదు. ఎందుకంటే యేసు ప్రభు అది చేసిస్తున్నాడు. మనం బాప్తిసంతో అవన్నీ క్రియలన్నీ వదిలేసేస్తున్నాము. ఇప్పుడు మనం నీతిమంతులు ఎంచబడాలంటే కేవలం యేసు ప్రభు మీద విశ్వాసం, కేవలం ఆయన మాటలు చెప్పిన దాన్ని వెంబడించడం, విశ్వాసంతో వెంబడిస్తే మనము నీతిమంతులుగా ఎంచబడతాము. ఇక మీదట మనం క్రియారూపంగా ఎంచబడము. ఆ కాంట్రాస్ట్ స్టెఫన్ ఇక్కడ చూపిస్తున్నాడు. అబ్రహాం
మీరు ఎంచుకున్నారు కదా, అబ్రహామా మీ తండ్రి అంటారు కదా, అబ్రహాం నీతిమంతుడు ఏ విధంగా అయ్యిండు? ఆయన విశ్వాసంతో. అదే మనకిప్పుడు యేసు ప్రభు ద్వారా మనం నీతిమంతులుగా ఎంచబడతామని కంపేర్ చేస్తున్నాడు అబ్రహాంతో యేసు ప్రభు ద్వారా. ఏంటంటే స్టెఫెన్ ఇక్కడ సాక్షిగా నిలబడుతున్నాడు, కౌన్సిల్ నిలబడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. నేను ఎందుకు యేసు ప్రభు నమ్ముతున్నాను, ఎందుకు యేసు ప్రభు గురించి నేను చాటు చెప్తున్నాను, లేకపోతే నేను బోధిస్తున్నాను, ఎందుకంటే యేసు ప్రభు నుంచి ఆ మాటలు, అబ్రహాంకి ఇచ్చిన మాటలు నెరవేర్చబడినది. అది కంపేర్ చేసి చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకా ముందుకెళ్తే 8వ వచనంలో 12 గోత్రాలు అని ఉంది. అబ్రహాము, ఐసాక్, జాకోబు, తర్వాత 12 గోత్రాలు. ఇక్కడ 12 కుమారులు అని ఎందుకు రాయబడలేదు? కుమారులు అని అంటే ఏంటి ఆ కుమారులు? వీళ్ళు మనుషులు, వీళ్ళ జీవితాలంతా తప్పుతో అనరాంతకులు, తర్వాత వ్యభిచారికులు. అందుకే ప్రభు అంటే నేను గోత్రాలు అంటే ఎంచబడుతున్నాను, ఒక ట్రైబ్ రిప్రజెంటింగ్ ఈ 12 మందిని, వీళ్ళ 12 మందిని ఒక దేశాన్నిగా నేను చేస్తున్నాను, ఒక దేశాన్ని చేస్తున్నాను. అదే ఇస్రాయల్ దేశం. ఇజ్రాయెల్కి కొన్ని చోట్ల మాట్లాడేటప్పుడు యాకోబు అని అంటారు శరీరంగా, కొన్ని చోట్ల ఇస్రాయల్ అంటారు దేశాన్ని రిప్రజెంట్ చేస్తుంది. యాకోబు కుమారులు అని అంటారు, కానీ ఇస్రాయల్ మాట్లాడేటప్పుడు 12 ప్యాట్రియార్స్, 12 గోత్రాలు. గుర్తుపెట్టుకోండి. ప్రభు ఏం చెప్తున్నాడంటే ఈ లేఖనాల ద్వారా అబ్రహాంకి ఇచ్చిన ఒక వాగ్దానం, అది ఇస్రాయల్ దేశానికి మనకు సూచిస్తున్నది, ఇస్రాయల్ దేశానికి వెంబడిస్తున్నది, ఇస్రాయల్ దేశానికి ఇంకా ఆ విధంగా డిసెండెంట్ గా పోతున్నది. 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలు నుంచి దేవుడు ఒక పర్సన్ ఎంచుకున్నాడు. ఎవరంటే 9వ వచనంలో మనం చదివిన ప్రకారం యోసేపు. ఈ యోసేపు ఏముంది? ప్రభు యోసేపుని ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు యోసేపుని అంటే, దేవుడు ఆదాముని ఎందుకు ఎంచుకున్నాడు? దేవుడు అబ్రాహాంని ఎందుకు ఎంచుకున్నాడు అంటే, దేవుడు ఎంచుకున్నాడు. దేవుడు తెలుసు ఎవరు ఏం చేయగలుగుతారని. దేవుడు ఎంచుకున్నాడు. దేవుడు ఎంచుకునే ఒక విధానం మీ యొక్క ఎడ్యుకేషన్ బలం నుంచి కాదు, దేవుని కృపతో ఆయన ఎంచుకున్నాడు. ఆయన ఎంచుకున్న వాళ్ళని నిలబెడతాడు. ఇక్కడ ప్రభు యోసేఫ్ని ఎంచుకున్నాడు. ఎంచుకున్నప్పుడు వెంటనే ఒక ప్రాబ్లం వచ్చేసింది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, ఈ సహోదరులంతా ఈ యోసేఫ్ మీద జెలసీ వచ్చేసినారు. ఎందుకు ఆ జెలసీ అంటే, తండ్రి ఇస్రాయేల్ ఈయనని అంతగా ప్రేమిస్తున్నాడు, తర్వాత ఈ ప్రేమ మాకు లేదు. తర్వాత యోసేఫ్కి ప్రభు ఆయన చూపిస్తున్నాడు, దర్శనాలు చూపిస్తున్నాడు. ఇది 11 మందికి వస్తలేదు, ఒక్కరికి. ఎందుకు అని ఆ యొక్క దర్శనాల్ని ఈయన యోసేఫ్ చెప్పడం వల్ల, ఆ యొక్క డ్రీమ్స్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే మొత్తం కుటుంబం అంతా కల్లోలం అయిపోతుంది. అప్పుడు వచ్చినది ఏంటంటే జెలసీ. జెలసీ ఎప్పుడైతే వస్తుందో, జెలసీ ఎక్కడ పుట్టింది? నాకు రాలేదు, నా సహోదరుడికి వచ్చింది. నా దగ్గర లేదు, తన దగ్గర ఉంది. అది జెలసీకి స్టార్టింగ్ పాయింట్. జెలసీ రాగానే యోసేపు సహోదరులు ఏం చేసినారు? యోసేఫ్ని అమ్మేసినారు. ఎవరికి అమ్మేసినారు? ఐగుప్తు వాళ్ళకి అమ్మేసినారు. అంటే స్లేవ్గా, బానిసత్వంగా అమ్మేసినారు. బానిసత్వంగా అమ్మిన వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళని చూస్తామని వాళ్ళు గ్రహించారు. బానిసత్వంగా వెళ్ళిన వాళ్ళు అంటే వాళ్ళు ఇంకా మరణించిన లెక్క ప్రకారం, అంటే చనిపోయినాడు. అందుకే వాళ్ళు వచ్చి తండ్రికి చెప్పినారు, నీ కొడుకు చనిపోయిండు, చనిపోయినాక మళ్ళీ మనం చూడలేం. ఆ బానిసత్వం. అయితే బానిసత్వంలో వెళ్ళిపోయిన యోసేఫ్ అని వీళ్ళు సంతోషపడుతున్నారు. ఎవరు? సహోదరులు. జెలసీ ద్వారా సొంత అన్నలు ఏం చేసినారు? యోసేఫ్ని అమ్మేసినారు. జెలసీ ద్వారా యూదులు కూడా, పారసీలు కూడా యేసు ప్రభుని అప్పగించేసినారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ ఉన్నది. కాబట్టి
జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగెను. ఏలి అనగా అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. సో అసూయ చేత, ఇంగ్లీష్ లో జెలసీ. పిలాతు కూడా తెలిసిపోయింది ఈ యూదులంతా యేసుప్రభుని ఎందుకు అప్పించారంటే అసూయ ద్వారా, అసూయ చేత. ఎందుకంటే ఈయన దేవుని మాటలు మాట్లాడుతున్నాడు, పైనుంచి వచ్చినాడు. ఈయన చేసే క్రియలు, ఆయన చేసే క్రియలు ఎవరు చేయలేకపోతున్నారు. చనిపోయిన వాళ్ళని లేపుతున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. ఆయన మాటలు ఒక అధికారక రూపంగా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ వీళ్ళు జలసీ ప్రకారం, అంటే మా ఒక పోస్ట్ పోతాయి, మాకున్న ఒక మర్యాద పోతుంది అని దాని వాళ్ళు చూసి అసూయపడి యేసు ప్రభుని అప్పగించేస్తారు. జోసెఫ్, యేసు ప్రభు. ఇక్కడ స్టెఫన్ కంపేర్ చేస్తున్నాడు. తర్వాత అసూయ ద్వారా మనం ఏం చేస్తామంటే పాపం చేస్తాం. 12 మంది సహోదరులు ఏం చేస్తున్నారు? 11 మంది అసూయ ద్వారా యోసేఫ్ని అమ్మేసినారు. అసూయ ఇంకేం తీసుకొస్తారు? యాకోబు పత్రిక 3:16. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. అల్లరి నీచ కార్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అసూయ ద్వారా. డిసార్డర్, అల్లరి. ఇప్పుడు అన్ని గొడవలు సంఘాల్లో జరుగుతున్న కారణం ఏంటి? అసూయ ద్వారా. ఒక కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి, అల్లరి జరుగుతున్నది, గొడవలు జరుగుతున్నాయి అంటే అసూయ ద్వారా. తర్వాత అసూయ ఇంకేం చేస్తుంది? సామెతలు 14:30. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరం, అసూయ, జలసి ఒక్కళ్ళకి ఏంటంటే కుళ్ళు, బోన్స్ కి రాట్ కుళ్ళు అంటే తినేస్తుంది. ఈ యొక్క అసూయ ఏం చేస్తుందంటే మనల్ని తినేస్తుంది. మనం నెమ్మదిగా ఉండలేము, మనం శాంతిగా ఉండలేము, మనం సంతోషంగా ఉండలేము. మనల్ని ఏం చేస్తుంది? తినేస్తుంది. ఈ యొక్క 11 మంది వాళ్ళు ఏం చేస్తున్నారు? అసూయతో వాళ్ళే నష్టం తీసుకొస్తున్నారు. మనం కూడా ఎంత నష్టం తీసుకొస్తున్నాం? మనకి, వేరే వరకు కాదు, మనకే అసూయ ద్వారా. ఇంకా యాకోబు 3:14-15 ఇంకా క్లియర్గా ఉంది అక్కడ. అయితే మీ హృదయములలో సహింపవలనివి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఇక్కడ 4 విషయాలు మనం చూస్తున్నాం. 4 ఎక్కడి నుంచి వచ్చింది? అసూయ నుంచి 4 విషయాలు. మొదటిది అబద్ధం. అసూయతో ఏమొస్తుంది? అబద్ధాలు వస్తాయి. యేసు ప్రభుని అప్పగించిన వాళ్ళు యూదులంతా అబద్ధాలు చెప్పినారు, అబద్ధ సాక్ష్యాలు తీసుకొచ్చినారు. యోసేఫ్ని వాళ్ళ అన్నలు వాళ్ళ తండ్రి దగ్గర ఏం చెప్తున్నారు? అబద్ధం చెప్తున్నారు. ఏదో ఒక జంతువు వచ్చి చంపేసి తినేసి వెళ్ళిపోయింది అనేసి, మాకు దొరికింది ఈ అంగి అనేసి, రక్తంతో అనేసి. ఆ ఒక వేరే మేకతో లేకపోతే షీప్తో ఏదో వాళ్ళు ఏం చేసింది, చంపి ఆ రక్తాన్ని అక్కడ ముంచి దాంట్లో ఇగో రక్తంతో మునిగిన లేకపోతే రక్తంతో తడిసిన ఈ యొక్క అంగి అని వాళ్ళు అబద్ధం తీసుకొచ్చినారు. ఇంకోటి ఏం చేసిన వాళ్ళు ప్లాన్ చేసినారు. ఈ యొక్క ప్లాన్ ఏ విధంగా వీని చంపాలి, ఏ విధంగా అమ్మేయాలి. ఇది భూస్థాపంగా ఎర్త్లీ జ్ఞానం. రెండోది అది. మూడోది అన్స్పిరిచువల్, ఇది దైవికంగా కాదు. నాలుగోది దయ్యానికి సంబంధించింది. అంటే ఎవరికైతే అసూయ ఉంటుందో వాళ్ళు అబద్ధాలు చెప్తారు, ప్లాన్లు చేస్తారు. దైవికంగా కాదు అది, వాళ్ళు ఏం చేసినది కూడా. తర్వాత ఇది దయ్యం నుంచి వచ్చిన జ్ఞానం. ఏం చేస్తుంది? వాళ్ళని తినేస్తుంది. వాళ్ళనే కాక ఇతరులకు హాని తీసుకొస్తుంది.
కయీను తన సొంత తమ్ముణ్ణి ఎట్లా చంపినాడు? అసూయతో. సో అసూయ ఏం తీసుకొస్తుంది అంటే మన హత్య చేస్తుంది, హంతకురాలు చేస్తుంది, హంతకుని చేస్తుంది, మర్డర్. అసూయ అంత గొప్ప విషయం అది. ఈ అసూయ ఈ సంఘాలన్నీ పాడు చేసేస్తున్నది. ఆ బ్రదరే దేవుడు బాగా వాడుకుంటున్నాడు, ఆ సిస్టరే బాగా పాట పాడుతున్నది, ఈ బ్రదరే చాలా మంచి వాయిద్యం వాయిస్తున్నాడు, ఆ బ్రదర్ ఎప్పుడు ముందుగా నిలబడుతున్నాడు, ఆ బ్రదర్ ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. నాకు వస్తలేదే, నాకు పాటలు పాడడం రాదు. అయినా ఎవరైనా మంచిగా పాడుతున్నాను అనుకోండి, అసూయ నాలో మొదలైంది అనుకోండి, నాలో స్టార్ట్ అయింది. నేనేం చేస్తున్నప్పుడు ఎట్లానే ఈ పర్సన్ దించాలి, నేను పోయి నిలబడాలి. ఇప్పుడు నాకు పాటలే రావు సరిగా, నాకు గొంతు సరిగా ఉండదు. నేనేం తీసుకొస్తాను? దేవునికి మహిమ తేను. ఏం చెప్తాను? ఈ పాటలు బాగాలేవు, ఇది మంచిది కాదు, మన సంఘానికి పాడద్దు, అది ఇది అని అన్ని అబద్ధాలు తీసుకొస్తాను. ఇంకోటి ఏం చేస్తాను? ప్లాన్ చేస్తాను, ఈయన వాయించద్దు, ఆయన చేయొద్దు, దయ్యానికి సంబంధించి జ్ఞానం అంతా తీసుకొచ్చి పాటలే బంద్ చేస్తాను. అట్లా కొన్ని సంఘాల్లో పాటలు బంద్ అయిపోయినాయి. లెబనాన్లో అనుకుంటా, ఆ ఒక సంఘంలో పాటలే పాడరు, వాయిద్యాలు వాయించరు. కానీ బైబిల్లో ఉంది కదా, పరలోకంలో కూడా పాటలు ఉన్నాయనేసి. గుర్తుపెట్టుకోండి, అసూయ ఎంతకైనా మనల్ని దారికి తీసుకెళ్తుంది, ఎక్కడికైనా తీసుకెళ్తుంది, నష్టాన్ని తీసుకొస్తుంది, సంఘానికి నష్టం తీసుకొస్తుంది. మీరు యూదులతో మాట్లాడుతున్నారు, మీరు అసూయతో యోసేపుని అమ్మేసిన ప్రకారం మీరు అసూయతో యేసు ప్రభుని అప్పగించినారు, సిలువేసినారు అని డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు ఈయన స్టెఫెన్. మనకు ఒక ప్రశ్న, మనలో అసూయ ఉందా? దేని మీద అసూయ పడుతున్నాం? ఇతరుల మీద అసూయ పడుతున్నామా? సంఘస్థుల మీద అసూయ పడుతున్నామా? పరిచార్యం చేసే వాళ్ళ మీద అసూయ పడుతున్నామా? లేకపోతే మన సొంత ఇంట్లో అసూయ పడుతున్నామా? ఒక ముగ్గురు అన్నదమ్ములు ఉంటే ఒక ఒక తమ్ముడు బహుగా ఆశీర్వించబడుతున్నాడు దేవుని ద్వారా, డబ్బుతో, జ్ఞానంతో. దాన్ని చూసి మనం ఉత్సాహపడుతున్నామా? సంతోషం ఉంటున్నామా? అసూయ పడుతున్నామా? అసూయ ఉంటే మీ బొక్కల్ని తినేస్తుంది, మీ యొక్క శరీరాన్ని తినేస్తుంది. అసూయ ఉంటే మీ మనసుని తినేస్తుంది. అసూయ ఉంటే మీ సంతోషాన్ని తినేస్తుంది. అసూయ ఉంటే సత్యాన్ని తినేస్తుంది. అబద్ధాలు వస్తాయి, దెయ్యంతో కూడిన జ్ఞానం వస్తుంది, దెయ్యంతో కూడిన అన్ని అల్లరితో ఆటపాటలు అన్నీ వస్తాయి. మీరు నష్టపోతారు, మీ కుటుంబాన్ని నష్టపరిచేస్తారు, మీ సంఘాన్ని నష్టపరిచేస్తారు. గుర్తుపెట్టుకోండి, అసూయ మంచిది కాదు. దాన్ని దేవుని దగ్గర తీసుకొచ్చి అప్పగిస్తాం, ప్రభువా ఇది తీసేయని. ఇంకా మనం 9 నుంచి 19లో చూస్తే యోసేపు స్టోరీ అందరికి తెలిసింది. అయితే నేను అన్ని వచ్చిన ప్రకారం నేను వెళ్ళను, కానీ నేను కంపారిజన్ చేసి చెప్తాను. అయితే ఈ అసూయతో సహోదరులు యోసేపుని అమ్మేసినారు. కానీ యేసు తండ్రి దేవుడు ఏం చేసినాడు? యోసేపు ఒక డ్రీమ్ ఇచ్చినాడు, ఒక విజన్ ఇచ్చినాడు. ఏంటి ఆ విజన్ అంటే, నువ్వు నీ సహోదరులందరూ, నీ బ్రదర్స్ అంతా నీకు నమస్కరిస్తారు, నీ బ్రదర్స్ గా నీ తండ్రి కూడా నమస్కరిస్తారు, ప్రపంచం అంతటా అందరు నీ కాళ్ళ దగ్గరికి వస్తారు. అయితే ఈ ప్లాన్ ని చెడగొట్టాలని యోసేపు వాళ్ళు బ్రదర్స్ ప్లాన్ చేసినప్పుడు ప్రభు అంతా చూస్తున్నాడు. అయితే ప్రభు యోసేపుని వదిలేసినాడా? లేదు. చూడు 9వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది, గాడ్ వాస్ విత్ జోసెఫ్. ప్రభు, తెలుగులో చదవమా ఆ మాట, 7వ అధ్యాయం అపోస్తలుల 7:9 వచనంలో ఆ ఒక మాట ఉంటుంది, గాడ్ వాస్ విత్ హిమ్. విన్నారా? హలో, ఆ గోత్రకర్తలు మచ్చరపడి
యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు 7వ అధ్యాయం 9వ వచనంలో తెలుగు వర్డ్ గాడ్ వాస్ విత్ హిమ్. అపోస్తుల కార్యమే బ్రదర్. అపోస్తులు 7:9. అవును బ్రదర్, అదే చదువుతున్నాను. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 9వ వచనము. చదవమ్మా. ఆ గోత్రకర్తలు మచ్చరపడి యోసేపును ఐగుప్తులోను పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించెను. దేవుడు అతనితో అతనికి తోడయ్యుండి. చాలు ఆ మాట. గాడ్ వాస్ విత్ జోసెఫ్. దేవుడు అతనితో తోడయ్యుండి. ఇక్కడ ఏమంటున్నది? గాడ్ వాస్ విత్ జోసెఫ్. 10వ వచనంలో ఏముందంటే దేవుడు యోసేఫ్ ని రక్షించిను. గాడ్ రెస్క్యూడ్ జోసెఫ్. 11వ వచనంలో గాడ్ కాస్డ్ ఫ్యామిన్. సో ఈ 3 వచనాల్లో దేవుడు 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 అని ఉంటుంది. అంటే అందరూ ఆయన మీద అగేన్స్ట్ ఉన్నా, సొంత సహోదరులు అగేన్స్ట్ ఉన్నా, దేవుడు మట్టుకు యోసేఫ్ను వదలలేదు. యోసేఫ్తో దేవుడు ఉన్నాడు. యోసేఫ్ని దేవుడు బ్లెస్ చేసినాడు, ఆశీర్వదించినాడు. దేవుడు ఆయన చెప్పిన ప్రకారము లోకమంతా ఒక కరువు తీసుకొచ్చినాడు. ఇది దేవుడు తీసుకొచ్చిన కరువు. ఏ విధంగా నోవా కాలంలో దేవుడు మొత్తం లోకమంతా నీళ్ళతో నింపేస్తున్నాడు, అదే విధంగా ఇక్కడ దేవుడు తీసుకొచ్చిన కరువు. దేవుడు నీతో ఉంటే నువ్వు ఏం చేసినా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎలాంటి సమస్యలు వెళ్ళినా సరే మీరు ఎప్పుడు కానీ అయ్యో దేవుడు నాతో ఉన్నాడా లేదా అని అనుమానపడద్దు. దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నీకు దేవుడు ఆశీర్వదిస్తాడు. తర్వాత 12వ వచనంలో ఇక్కడ చూస్తే యాకోబు ఒక 12 మంది ఒక పాట్రియాట్స్ అంటే గోత్రాలు, వాళ్ళు ఏం చేసినారు? సన్స్ అని లేదు ఇక్కడ. పాట్రియాట్స్ అంటే ఆ వాళ్ళు 12 గోత్రాలు అంటే 12 ఒక అన్నదమ్ములు. వీళ్ళు అంతా ఏం చేసినారు? ఈ ఐగుప్తుకి వెళ్ళి ఆహారం కొనడానికి వెళ్ళినారు. 13వ వచనంలో యోసేపు వాళ్ళకి కనపరుచుకున్నాడు. ఇది రెండోసారి. మళ్ళీ 14వ వచనంలో యోసేపు యాకోబుకి పంపి పిలిచినాడు. ఎంతమంది వచ్చినారు అప్పుడు అక్కడ? 75 మంది వాళ్ళ రిలేటివ్స్. యోసేఫు తర్వాత ఇస్రాయల్, జాకోబు తర్వాత అంత సంతానం వాళ్ళంతా చుట్టాలు అందరూ 75 మంది. తర్వాత యాకోబు, చూడండి పేరు యాకోబు. యాకోబు వచ్చినట్టు శరీర అంటే ఒక మనిషి రిప్రజెంట్. ఇస్రాయల్ అన్నప్పుడు ఒక దేశానికి, ఇక్కడ ఒక మనిషి. యాకోబు ఐగుప్తుకి వెళ్ళినాడు, వెళ్ళేసి ఏం చేసినాడు? చనిపోయినాడు. తర్వాత 16వ వచనంలో యాకోబు మళ్ళీ ఐగుప్తు షెకెంలో తీసుకొచ్చి బరి చేసినాడు. సో ఈ 8 నుంచి 9 నుంచి 16 వచనాల్లో యాకోబు ఒక జీవితం గురించి ఇక్కడ రాయబడింది. ఈ యొక్క జోసెఫ్ గురించి రాయబడింది. జోసెఫ్ని దేవుడు ఏ విధంగా దీవించినాడు రాయబడింది. దేవుడు యోసేపు చెయ్యి విడవలేదు. నీకు ఉన్న ఒక ఇప్పుడు మనకు ఒక ప్రశ్న, దేవుడు నేను విడిచిపెట్టినాడని నువ్వు ఎప్పుడన్నా అనుకుంటున్నావా? లేకపోతే ఈ సందర్భంలో అనుకుంటున్నావా ప్రభు నిన్ను విడిచిపెట్టినాడు, చూడు ఏది నాకు సరిగ్గా అయితలేవు, ఏది నాకు నేను అనుకున్నది అయితలేదు అని అనుకుంటున్నావా? సో నీ సంఘంలో కానీ కుటుంబంలో కానీ కొంతమంది అసూయతో నిన్ను గొడవల్లో వచ్చినారు, లేకపోతే అసూయతో నిన్ను పక్కకు పెట్టినారు. నువ్వేమో అనుకోవచ్చు దేవుడు నన్ను వదిలేసినాడు అనేసి. కానీ ధైర్యపరచుకో. యోసేఫ్కి ఏ విధంగా జరిగినా ప్రభు యోసేఫ్తో ఉన్నాడు. అదే విధంగా ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే నేను నీతో ఉన్నాను. హీబ్రీ 13:5 ఏముందంటే నేను నిన్ను ఎప్పుడు విడను ఎడబాయను, ఎప్పుడు విడవను ఎడబాయను. అయితే కొన్నిసార్లు మనం చేసే పాపాలు, మనం చేసే తప్పుదాల వల్ల దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, లేకపోతే శిక్షిస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే మనం కన్ఫెస్ చేయాలి.
ప్రభు దగ్గర రావాలి. 1 యోహాను 1:9 ప్రకారం దేవుని దగ్గరకు వచ్చి కన్ఫెస్ చేసి ఆయన రక్తంతో కడగబడి ప్రభువా నాకు సమాధానం ఇవ్వమని ప్రభుని అడగాలి. అప్పుడు దేవుడు మనల్ని సమకూరుస్తాడు, తీసుకొస్తాడు. సో ఇక్కడ యోసేఫ్ని ద్వారా ఇశ్రాయేల్ దేశాన్ని ఆయన ఏం చేసినాడు? ప్రభు ఆశీర్వదించినాడు. అయితే ప్రిపరేషన్, ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడడం అనేది ఒక పెద్ద విషయం. ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడాలి అన్నప్పుడు ప్రభు ఏం చేయాలి? యోసేఫ్ని ఆ తండ్రితో లేకపోతే బ్రదర్స్తో ఉంచలేదు, లేకపోతే ఆ కనాన్ దేశంలో ఉంచలేడు, కానీ వేరొక దేశం తీసుకెళ్ళి ఆయనని ప్రిపేర్ చేసినాడు. వేరొక దేశం తీసుకెళ్ళి ఆయనని ఏం చేసినాడంటే ట్రైన్ చేసినాడు. దేవుడు నీకు ఇచ్చిన ఒక ప్లాన్, ప్రణాళిక నువ్వు ఇక్కడే ఉండి చేయాలని లేదు. దేవుడు ఎక్కడైనా చేయగలుగుతాడు. దేవుడు తీసుకెళ్ళి ప్రిపేర్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు మందిరంలోనే గొప్ప కార్యాలు జరుగుతాయి, చర్చిలోనే మిరాకిల్స్ జరుగుతాయని అనుకోవద్దు. దేవుడు బయట కూడా చేస్తాడు. చాలా మందికి ఇది ఒక అపోహ. బయట జరిగే క్రియలు లేకపోతే బయట జరిగే అద్భుతాలు అది కరెక్ట్ కాదనుకోరు. దానికి మనం చెప్పడానికి మనం ఎవరు? దేవుడు ఎవరినన్నా వాడుకుంటాడు, దేవుడు ఎవరినన్నా ట్రైన్ చేస్తాడు. అది మందిరంలోనే కాదు, మందిరం బయట కూడా ఎంచుకుంటాడు. మనం దేవుణ్ణి ఒక లిమిట్ గా చేయకూడదు. దేవుడు ఇక్కడే ఉంటాడు, దేవుడు ఇదే చేస్తాడు అనేసి. నేను సౌదీ అరేబియాలో నేను సువార్త ఇస్తుండే ఒక వ్యక్తికి. ఆయన ఇండియా నుంచి వచ్చిన వ్యక్తి. సో ఆయనకు నేను వర్క్ చేసే సైట్లో సువార్త ఇస్తున్నాను. సువార్త ఇస్తుంటే ఆ పక్కనే ఉన్న వ్యక్తి ఇంకో అతను ఇంటా ఉన్నాడు. ఆయన శ్రీలంక నుంచి వచ్చిన వ్యక్తి. నేను మనసులో అనుకుంటున్నాను, ఆయనకి నేను చెప్తలేను, ఎందుకంటే సౌదీలో అట్లా బహిరంగ సువార్త ఇవ్వడం ఆ రోజుల్లో చాలా క్రైమ్. అది ఎవరైనా కంప్లైంట్ చేస్తే నేను తీసుకెళ్ళి జైలు వేస్తాను. అయితే నేను ఈయనకు చెప్తుంటే ఆయన శ్రీలంకన్ వ్యక్తి ఇంటా ఉన్నాడు. అంతా అయిపోయినాక నేను ఈ వ్యక్తిని అడిగిన, ఇండియన్ వ్యక్తిని, నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరిస్తావా అంటే లేదు నాకు టైం కావాలి అని వెళ్ళిపోయినాడు. కానీ ఈ శ్రీలంకన్ వ్యక్తి వచ్చి నేను యేసు ప్రభుని నమ్ముకుంటాను, నాకు ప్రార్థించే అన్నాడు. నేను ఆశ్చర్యపడిపోయినాను. ఎందుకంటే ఆయనకు భాష వచ్చేది తమిళ్ కూడా కాదు, అది వేరే ఒక తమిళ్, ఆ శ్రీలంకన్ తమిళ్. నాకు తమిళ్ రాదు, నేను మాట్లాడేది ఇంగ్లీషు, ఆయనకు వచ్చే ఇంగ్లీష్ సరిగా రాదు. అయినా ఆయన యేసు ప్రభుని నమ్ముకుంటాను అన్నాడు. ఆయనకు గురించి ప్రార్థన చేసినాను. కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన సంఘానికి తరచుగా రావడం మొదలు పెట్టినాడు. ఆయన మీద ఒక కేసు ఉన్నది ఆయన దేశంలో, శ్రీలంకలో. ఆయన ఒక ఎల్టీటీ వ్యక్తి. అప్పుడు ఆ దేవుడు ఆయనను రక్షించుకున్నాడు. ఆయన ఉన్న చెడు వ్యసనాలన్నీ పోయినాయి. ఆయన సాక్షిగా నిలబడ్డాడు. నేనేమో ఒక ఇండియన్ వ్యక్తికి చెప్తూ ఈయన దేవుని రావాలనుకున్నాను, కానీ దేవుడు ఈ వ్యక్తిని ఎంచుకున్నాడు. తర్వాత ఆయన చూసి ఆయన ఒక సూపర్వైజర్ కూడా మందిరానికి రావడం మొదలెట్టినాడు. ఆయన సూపర్వైజర్ ఒక సర్దార్జీ. సో గుర్తుపెట్టుకోండి, మనం దేవుని లిమిట్ చేయొద్దు. దేవుడు ఇక్కడే ఉంటాడు, ఈ విధంగా చేస్తాడు ఎప్పుడు మనం అనుకోవద్దు. ఆ విధంగా మనం ఫాలో కావద్దు. సో గాడ్ ఈజ్ ఇన్ ఆల్ ద ప్లేసెస్. ప్రతి చోట దేవుడు ఉంటున్నాడు. ఇంకా యోసేఫు యేసు ప్రభుతో ఆయన కంపేర్ చేయబడినాడు అనేక రీతిగా. జోసెఫ్ తన తండ్రికి ఎంతో ప్రేమ అయిన వ్యక్తి, కుమారుడు. జీసస్ కూడా ఎంతో బిలవడ్ తన తండ్రికి. జోసెఫ్ ఆయన యూదా వ్యక్తి, తర్వాత ఇస్రాయల్ దేశం నుంచి వచ్చిన. జీసస్ కూడా అదే యూదా వ్యక్తి, తర్వాత ఇస్రాయల్ ఒక దేశం నుంచి వచ్చిన వ్యక్తి. యోసేఫ్ జీసస్ ఇద్దరు కూడా అసూయతో అప్పగించబడిన వ్యక్తులు. తర్వాత ఇద్దరు కూడా, యోసేఫ్ జీసస్ ఇద్దరు కూడా తన యూదులు వాళ్ళ సహోదరులే తృణీకరించినారు. తర్వాత ఫాల్స్ విట్నెస్ తీసుకొచ్చి ఇద్దరిని కూడా శిక్షించబడినారు. 44 ఇంట్లో
ఆయనకు తప్పుడు సాక్ష్యాల మీద చెప్పి పొటిఫర్ వైఫ్ ఏం చేసినారు, యోసేఫ్ని ప్రిజన్లో వేసినారు. యేసు ప్రభుని తప్పుడు సాక్షిగా చెప్పి ఆయనని సిలువ వేసినారు. జీసస్ తిరిగి ఆయన రిజర్క్ట్ అయిన తర్వాత ఆ ప్రిజన్లో తిరిగి వెళ్ళేసి అక్కడ పరిచయం చేసినాడు. యోసేఫ్ కూడా ప్రిజన్కి వెళ్ళినాడు, అక్కడ ఆయన పరిచయం చేసి నేర్చుకున్నాడు. యోసేఫ్ తన అన్నదమ్ములని ఫిజికల్ డెత్ అంటే ఒక కరువు నుంచి కాపాడడానికి ఈ ప్రభు ఎంచుకున్నాడు యోసేఫ్ని. అదేవిధంగా యేసు ప్రభు కూడా మనల్ని ఒక ఆత్మీయ ఒక మరణాన్ని నుంచి కాపాడడానికి ఎంచుకున్నాడు. జీసస్ మొదటిసారి యూదుల దగ్గర వచ్చినప్పుడు తృణీకరించినారు, రికగ్నైజ్ చేయలేదు. యోసేఫ్ కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళ సొంత అన్నలు ఈయనను రికగ్నైజ్ చేయలేదు. తర్వాత యోసేఫ్ మళ్ళీ తిరిగి వచ్చినాడు, షెకెంకి తీసుకొచ్చినారు. యేసు ప్రభు కూడా తిరిగి రాబోతున్నాడు. జకరియా 12:10-14 ఆయన రెండో రాకడ. సో స్టెఫన్ ఇక్కడ ఏం కంపేర్ చేస్తున్నాడంటే, మీరు యోసేఫ్ అంతగా గొప్పగా మీరు నమ్మే వ్యక్తి, యోసేఫ్ ద్వారా ఒక దేశాన్ని కాపాడిన వ్యక్తి. అదే యోసేఫ్ ఒక దాని సాదృశ్యం ఏంటంటే, ఒక కంపారిజన్ అంటే యేసు ప్రభు గురించే మాట్లాడుతున్నాడు యోసేఫ్. యేసు ప్రభు ఏ విధంగా తృణీకరించినారు, మీరు ఎట్లా మీరు ఆయనని అబద్ధ సాక్షిగా చెప్పి మీరు ఆయనని సిలువ వేసినారు, ఆయన ఏ విధంగా తిరిగి లేచినాడు, ఆయన ఏ విధంగా రాబోతున్నాడు అనేసి ఈ కంపారిజన్ చేస్తూ ఇక్కడ స్టెఫెన్ మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప విషయాలు. అయితే మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మనము యేసు ప్రభుని నమ్ముతున్నామా, తృణీకరిస్తున్నామా? యేసు ప్రభుని ఒక మూలగా కూర్చోపెడుతున్నామా? యేసు ప్రభుని ఇక్కడే ఉంటాడు. ఒక ఫాదర్, క్యాథలిక్ ఫాదర్, వేరే ఒక చర్చ్ దగ్గర వెళ్ళేసి ఆ పాస్టర్తో ఆయన ఒక కంప్లైంట్ చేస్తున్నాడు. కంప్లైంట్ ఏంటంటే, మీరు ఇన్ని గంటలు మీరు ప్రార్థన చేస్తూ దేవుని వాక్యం బోధిస్తున్నారు, ఇది మంచిది కాదు అనేసి. అయితే ఆ పాస్టర్కి అర్థం కాలే. ఎందుకు ఏమైంది అంటే, మేము చూడు ఎంత 15 minutesలో మేము సర్వీస్ ముగించేస్తాం, మేము ఏ దేవుణ్ణి మా దగ్గరనే పెట్టుకోము, ఇంకా వేరే దగ్గర కూడా పోవాలనేసి ఆ 15 minutes సర్వీస్ పెట్టుకుంటాం. మీరెందుకు ఇన్ని గంటలు మీరు చేస్తున్నారు, యేసుప్రభు మీ దగ్గర ఎందుకు పెట్టుకుంటున్నారు? ఎంత అజ్ఞానంతో ఆ ఫాదర్ పాస్టర్ దగ్గర వెళ్ళి మాట్లాడుతున్నాడు. అదే అజ్ఞానంతో మనలో కూడా అనేక మంది ప్రవర్తిస్తున్నారు. ప్రభువుని ఒక మూల పెట్టేసి, ప్రభు ఇక్కడే ఉంటాడు, ఇక్కడే చేస్తాడు, మనం ఇంకెక్కడ చేయలేము. కొంతమందికి కొన్ని గదులు ఉంటాయి. ఏం గది అంటే, బెడ్రూమ్లనో లేకపోతే హాల్లోనో అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూనే ప్రభు మాట్లాడుతారు అనుకుంటారు. కొంతమంది సంఘాల్లో కూడా ఒక గదులు అక్కడ స్థానం ఉంటుంది, ఇక్కడనే మేము కూర్చోవాలి, ఇక్కడే మేము ప్రార్థన చేయాలి, మేము ఇక్కడ చేస్తేనే దేవుడు మాట్లాడతాడు అనేసి. ఎంత మూర్ఖత్వం. ఈరోజు మనం నేర్చుకునే పాఠంలో ఏంటంటే, ప్రభు అబ్రహాంకి ఇచ్చిన ఒక వాగ్దానం, సున్నతి వాగ్దానం. సున్నతి ఒక క్రియ ద్వారా, బహిరంగ ఒక క్రియ ద్వారా యూదులు ఎంత గర్వంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మా తండ్రి అయిన అబ్రహాము అని మాట్లాడుతున్నారు. కానీ తండ్రి అయిన అబ్రహాం నీతిమంతుడుగా ఎంచబడిన సున్నతి ద్వారా కాదు, కానీ విశ్వాసం ద్వారా అని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. రెండోది, యోసేఫు మీతో ఉన్నాడు, యోసేఫు మా తండ్రి అని చెప్తున్నారు. కానీ యోసేఫ్ ద్వారా దేశాన్ని ఆయన తీర్చబడడానికి కారణం, యోసేఫ్ని మీరు తృణీకరించినారు. కానీ దేవుడు ఆయనని తృణీకరించలేదు. దేవుడు ఆయనతో ఉన్నాడు. ఆయన ఆ కాలమంతా కష్టపడి దేవుని ఆయన మర్చిపోలేదు. అదే విధంగా యేసు ప్రభు కూడా పరలోకం నుంచి వచ్చినాడు, తండ్రికి ఎంతో ప్రియమైన వ్యక్తి. కానీ మీరు యేసు ప్రభుని తృణీకరించినారు. కేవలం అసూయ ద్వారా యోసేఫ్ని ఏ విధంగా అన్నలు తృణీకరించినారు, మీరు కూడా తృణీకరించినారు. ఈ తృణీకరణతో ఏం చేసినారా, మీరు ఈ లోక జ్ఞానము, దయ్యంకి సంబంధించిన జ్ఞానంతో, అబద్ధాలతో యేసు ప్రభుని సిలువ వేసినారు. కానీ ఆయన శిలువ మీద మరణించినాడు, భూస్థాపన చేసిన. కానీ
మరణాన్ని ఆపలేకపోయినది. ఆయన తిరిగి లేచినాడు, మళ్ళీ రాబోతున్నాడు అని ఎంత ఎంత మంచిగా స్టెఫెను యూదులతో మాట్లాడుతున్నాడు, కంపారిజన్ చేస్తూ. అబ్రహాం నుంచి యేసు ప్రభు, తర్వాత యోసెఫ్ నుంచి యేసు ప్రభు అని కంపేర్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు కూడా ఈరోజు అడిగే ప్రశ్నలకి మనం ఆలోచన చేయాలి. ఏమిటా ప్రశ్న? మనలో అసూయ ఉందా? మనలో ఇంకా ఒక కలహం ఉందా? మనం దేవుని ఒక స్థానానికి బంధించి పెడుతున్నామా, లేకపోతే లిమిట్ చేసి పెడుతున్నామా? తర్వాత దేవుడు ఇచ్చిన ఒక ప్లాన్, ఆ ఒక ప్లాన్ని దేవుడు ఎప్పుడు కూడా సగంలో ఆపడు. ఎప్పుడు కూడా ఆయన అది అయిపోయింది వదిలేయని అన్నాడు. గాడ్ విల్ నెవర్ స్పాయిల్, నో వన్ కెన్ స్పాయిల్ గాడ్స్ ప్లాన్. అంటే ఎవ్వరు కూడా దేవుని ఒక ప్లాన్, ప్రణాళికని వాళ్ళు తీసేయలేరు. ఇది నువ్వు నమ్ముతున్నావా? ఈరోజు పాఠంలో నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నువ్వు నీతిమంతుడిగా ఎంచబడుతున్నావా నీ యొక్క క్రియల ద్వారానా, లేకపోతే విశ్వాసం ద్వారానా? నీకు ఆ విశ్వాసం ఉందా? రెండోది, నీలో అసూయ ఉందా? ఉంటే ఆ అసూయను తీసేయాలి, ఎందుకంటే అది నిన్ను తినేస్తుంది. మూడోది, దేవుణ్ణి మనం లిమిట్ చేస్తున్నామా? దేవుణ్ణి లిమిట్ చేస్తున్నాం. నాలుగోది, దేవుడు ఇచ్చే ప్లాన్, ప్రణాళిక, అది ఎవ్వరు కూడా దాన్ని ఆపలేరు, తీసేయలేరు. సమయం మించింది కాబట్టి నేను ఇక్కడితో స్టాప్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ వారము మనం మోషే యొక్క జీవితం గురించి మాట్లాడాలి. మోషే దేవుడు ఏ విధంగా వాడుకున్నాడు, ఏ విధంగా దేవుడు అత్యంగా ఆయన చాలా మంది మాట్లాడే ఏంటంటే, యూదులు కానీ ముస్లిమ్స్ కానీ అబ్రహాం మోషేని కంపల్సరీగా వాళ్ళు చెప్తారు. వాళ్ళు జోసెఫ్ గురించి, యాకోబ్ గురించి కూడా మాట్లాడే, వాళ్ళని యాకోబు అంటారు వాళ్ళు. సో వాళ్ళు ఇంతగా ఈ ముగ్గురిని వాళ్ళు మర్చిపోకుండా మాట్లాడతారు. కానీ ఈ ముగ్గురు యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నదని వాళ్ళకు తెలియదు. అజ్ఞానంతో మనం ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ అన్నా చేయండి అన్న. Father, we thank you for this time.